ఇవి సీమ చింతకాయలు. ఎప్పుడు మనం వైట్ అండ్ పింక్ కలర్ చూస్తాం కానీ నేను మొన్న జేఎన్టీ దగ్గర తీసుకున్నాను. వైట్ అండ్ పింక్ కలర్, లైట్ గ్రీనిష్ కలర్, నెక్స్ట్ రెడ్ కలర్. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి. మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సీమ చింతకాయలు వంకర్ టింకర్గా ఇలాగ జలేబీలాగా అనిపిస్తాయి. లోపల ఒక బ్లాక్ సీడ్ ఉంటుంది, ఆ సీడ్ తినకూడదు. ఈ పైన ఒక గుజ్జు ఉంది కదా, అది మాత్రం తినాలి. తొక్క తీసి ఆ లోపల గుజ్జు తినాలి, సీడ్ పడేయాలి. ఇవి నేను కిలో 200కి తీసుకున్నాను. చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర చెట్టు ఉండేది, అక్కడ నుంచి మేము కోసుకునే వాళ్ళం. ఒక పెద్ద బ్యాంబో స్టిక్ ఉంటుంది, దాంతో ఆ కాయల్ని రాలుస్తారు. మా ఇంటి దగ్గర మేము చిన్నప్పుడు ఒక అక్క ఉండేది, ఆమె రాల్చేది. ఆమె ఒక్కసారిగా ఆ కర్రతో కొట్టగానే నా చేతికి దెబ్బ తగిలింది. ఆ మచ్చ ఇప్పటికీ పోలేదు. అలాగే ఒకసారి మా అన్నయ్య చెట్టు కింద నుంచొని కాయలు కోయిస్తుంటే ఆ బ్యాంబో స్టిక్ వచ్చి కంటి దగ్గర తగిలింది. పాపం ఇప్పటికీ మచ్చ అది తగ్గలేదు. ఈ వైట్ కలర్ది తీయగా కొద్దిగా లైట్గా వగరుగా అలాగ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ వైట్ కలర్ది కొద్దిగా పండిన తర్వాత పింకిష్ కలర్లో, లైట్ పింక్లో, వైట్ అండ్ పింక్లో ఇలాగ అవుతాయి. ఎంత వగరుగా ఉందంటే గొంతుకి అడ్డొచ్చేస్తుంది, అంత వగరుగా ఉంది ఇది. అంత బాగలేదు. నెక్స్ట్ ఇది పచ్చిది అనుకుంటా, గ్రీనిష్ కలర్లో ఉంది. వైట్ అండ్ గ్రీన్లో ఉంది చూడండి కలర్. ఈ వైట్ ఎలా ఉందో లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్నది కూడా అదే టేస్ట్లో ఉంది. ఇంకొద్ది తీయగా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో చూద్దాము. ఇదైతే నేను ఎప్పుడు తినలేదు, ఇది తిని చూద్దాం ఎలా ఉందో. ఇది అస్సలు వగరగా లేదు, గొంతులో ఏమి ఇరుక్కోవడం అలా అనిపించట్లేదు. అదే వేరే ఏది తిన్నా కొద్దిగా గొంతులో ఇరికినట్లు అనిపిస్తుంది. ఈ పింకిష్ కలర్ది మాత్రం, ఈ వైట్ అండ్ పింక్ది మాత్రం బాబాయ్ మొత్తం గొంతులో ఇరుక్కుపోతుంది. ఇది వద్దు, ఈ రెడ్ కలరే తిందాం, చాలా బాగా అనిపిస్తుంది. మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్లో తప్పకుండా రాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.